వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ టారిఫ్లు మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ టారిఫ్లే యుఎస్ రాజకీయాల్లో పెద్ద దుమారానికి దారితీస్తాయి. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. అయితే అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఈ చట్టవిరుద్ధమని, వ్యతిరేకమని కూడా డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అయితే భారతీయ దిగుమతులపై విధించిన టారిఫ్లను రద్దు చేయండి అంటూ అమెరికన్ కాంగ్రెస్లో బిల్లుని కూడా సిద్ధం చేస్తున్నారు. మరి ఈ బిల్లు గనక ప్రత్యేక మెజార్టీతో ఒక్కవేళ ఆమోదం పొందిందంటే గనక అధ్యక్షుడి వీటోని కూడా తిరస్కరించే అవకాశం ఉండటమే ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారింది. అయితే అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ చెందిన డెబోరా రాస్, మార్క్ వీజీ భారతీయ మూలాలున్న ఎంపీ రాజా కృష్ణమూర్తి వీళ్ళంతా కలిసి ఇప్పుడు ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. అయితే భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 50% వరకు విధించిన టారిఫ్లను పూర్తిగా ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. మరి ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చివరికి నష్టపోయేది అమెరికన్లే, భారం మోయాల్సి వస్తుంది కూడా సామాన్య అమెరికన్లేనని కూడా స్పష్టం చేశారు. ఇక వాటిలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది, ఇది అమెరికాకి మంచిది కాదని ఆరోపిస్తున్నారు. అయితే 2025 ఆగస్టు 1న భారత్పై 25% టారిఫ్లు విధించారు ట్రంప్. ఇంకా ఆగస్టు 27తో మనం అక్కడి నుంచి రష్యాతో ఉన్న ఒప్పందాల కారణంగా మరొక 25% ఆగస్టు 27నే సెకండ్ టారిఫ్లుగా ప్రకటించారు ట్రంప్. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతోనే అదనపు సుంకాలు విధించారని కూడా మనకు తెలుసు. ఇప్పటికే ఉన్న రెసిప్రోకల్ పన్నులతో కలిపి చూస్తే అనేక భారతీయ ఉత్పత్తులపై దిగుమతి ఖర్చులు దాదాపు రెట్టింపు అయ్యాయి అక్కడ. మరి ఈ నిర్ణయాలకు అమలు చేయడానికి ట్రంప్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ IEEPAని ఉపయోగించడంపై కూడా తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక డెబోరా రాస్ మాట్లాడుతూ నార్త్ కరోలినాలో భారత్తో బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, వాటిని చెడగొట్టొద్దని గుర్తు చేశారు. ఇక భారతీయ కంపెనీలు అక్కడ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఇలాంటి టారిఫ్లు మనకి వాళ్లకున్న బంధాలను కూడా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఇక మార్క్ విజీ కూడా ఈ టారిఫ్లు ఉత్తర టెక్సాస్లో సామాన్య ప్రజలపైనే అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని కూడా చెప్పారు. భారత్ అమెరికా కేవలం వాణిజ్య భాగస్వామి మాత్రమే కాదు, సాంస్కృతికంగా వ్యూహాత్మకంగా కూడా కీలక మిత్రదేశం అని కూడా గుర్తు చేస్తున్నారు ఆయన. ఇక రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ టారిఫ్ల సరఫరా గొలుసులను దెబ్బతీస్తున్నాయి, అమెరికన్ కార్మికులకి చాలా నష్టం కలిగిస్తున్నాయన్నారు. వినియోగదారుల జేబులపై ప్రత్యక్ష భారం పడుతోంది. టారిఫ్లు కనుక ఒకవేళ ఎత్తేస్తే భారత్ అమెరికా ఆర్థిక భద్రతా సంబంధాలు మరింత బలపడతాయని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా ట్రంప్ వర్సెస్ అమెరికన్ కాంగ్రెస్, వీటి మధ్య ఈ వివాదం కొత్త దశకు చేరుకుంది. డెమోక్రట్లతో పాటు కొంతమంది రిపబ్లికన్లు కూడా అధ్యక్షుడి అత్యవసర అధికారాలకు పరిమితులు ఉండాల్సిందే, పరిమితులు విధించాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. వాణిజ్య విధానాలు రూపొందించే అధికారం రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్కే ఉంటుంది, అధ్యక్షుడికి ఉండదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ బిల్లు హౌస్లోకి వెళ్ళి ఆమోదం పొందితే సెనేట్లోనూ చర్చకి రాబోతుంది. ఇక ప్రత్యేక మెజారిటీ లభిస్తే మాత్రం ఇంకా ట్రంప్ గురించి మనం చెప్పక్కర్లేదు, ట్రంప్ వీటోను కూడా తిరస్కరించే అవకాశం ఉందని అమెరికా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.